కుట్టేటప్పుడు ముందుగా మనం మెడ పట్టి కుట్టాలండి. మెడ ఏ మోడల్లో అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే మోడల్లో 1 ఇంచు వెడల్పుతో మెడ పట్టి కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్కి కూడా బ్యాక్ నెక్ ఎలా ఉందో అలాగా, ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలాగా 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకుని అంచులు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా మడిచి కుడితే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించే ఈ మెథడ్లో మెడకి చేతి పని వేయాల్సిన అవసరం అయితే ఉండదండి. అది నేను చూపిస్తాను. జాయింట్ చేసేటప్పుడు మనం బాడీ పార్ట్ మొత్తం జాయింట్ చేయక్కర్లేదు. ఫస్ట్ మెడ మాత్రమే జాయింట్ చేయాలండి లైనింగ్ క్లాత్కి. మెడ ఒకటే లైనింగ్ క్లాత్కి చూసుకుంటూ జాయింట్ చేసి ఇప్పుడు మెడ పట్టి కుట్టాం కదా, అది దీనిపైన జాయింట్ చేయాలి. సేమ్ అది ఎలా అయితే తీసుకున్నామో అదే షేప్ తీసుకుంటాం కదా, మెడ పైన జాయింట్ చేసి కార్నర్స్ దగ్గర సూది దింపి మనం ఒక కుట్టు తీస్తే సరిపోతుంది. లేదు సూది దింపకుండా నార్మల్గా కుట్టుకెళ్తే నెక్ షేప్ పర్ఫెక్ట్గా రాదు. అందుకని కార్నర్స్ వచ్చిన దగ్గర, కొంచెం కర్వ్ వచ్చిన దగ్గర కూడా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అదిగో క్యాన్వాస్ పేపర్ అవసరం లేనంతగా మెడ పర్ఫెక్ట్గా వస్తుంది షేపు. ఇప్పుడు మనం మెడ పట్టికి ఇచ్చిన క్లాత్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇది కొన్ని వాటికి మాత్రమే వేస్తామండి. కొన్ని షేప్ తిరగని వాటికి పై కుట్టు వేయక్కర్లేదు, డైరెక్ట్ క్లాత్ పైన కుట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకుంటే నెక్ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కూడా చుంచు రాకుండా వస్తుందండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పై కాకుండా లైనింగ్ క్లాత్ పైన మెడపట్టి వేసిన దాన్ని కుట్టాలి. ఒరిజినల్ క్లాత్ పక్కకు తీసి లైనింగ్ క్లాత్ పైన కుట్టాలి. ఇప్పుడు మనకి చేతి పనితో అవసరం ఉండదు, కుట్టు పైకి కనిపించదు. ఇప్పుడు పైన కుట్టు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. లోపల వైపు మాత్రమే కుట్టు ఉంటుందండి, పైకి కుట్టు కనిపించదు. పర్ఫెక్ట్గా నెక్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు మనం బాడీ ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ కలిపి అతికితే సరిపోతుందండి. అదే మనం ఫస్ట్ కలిపి అతికామనుకో మళ్ళీ చేతి పని వేసుకోవాల్సిన పని వస్తుంది మెడకి, లైనింగ్ అతకడానికి ఉండదు. అందుకని ఫస్ట్ మెడ అతికి ఇలా అతికితే చేతి పని వేసుకునే పని ఉండదు. లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్కి మార్క్ తీసుకున్నాం కదా, ఆ మార్క్స్ పైన బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలండి. 2 సైడ్స్ డాట్స్ వేసుకొని డాట్స్ వేసుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ది ఎలా అయితే కుట్టామో అలాగే కుట్టాలండి. నెక్ దగ్గర మాత్రమే ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకొని నెక్ పట్టి కుట్టాలి. నెక్ జాయింట్ చేసిన తర్వాత దీనిపైన ఆ నెక్ పట్టి తీసుకున్నాం కదా 1 ఇంచ్ వెడల్పుతో, 1 ఇంచ్ వెడల్పుతో తీసుకున్న పీస్ పైన అతకాలి. జస్ట్ అలా చేతి వేళ్లతో జరుపుకుంటూ వెళ్తే షేప్ వచ్చేస్తుందండి. కుట్టేటప్పుడు మన చేతి వేళ్ళతో జరిపే విధానంలోనే కుట్టు పర్ఫెక్ట్గా వెళ్తుంది. చిన్నగా కట్స్ ఇచ్చుకొని నెక్ తిప్పేయాలి. ఇది నెక్ షేప్ దగ్గర కొంచెం పై కుట్టు వేయడానికి ఉండదు కాబట్టి డైరెక్ట్ పట్టి లోపలికి తిప్పి పై కుట్టు వేసేయచ్చు. బ్యాక్ నెక్ వేసినట్టుగా లోపల ఆ నెక్ పట్టి పైన కుట్టు వేయడానికి ఉండదు. చేతితో సరి చేసుకుంటూ సూది దింపి మనం కుట్టుకుంటూ వెళ్తే సరిపోతుందండి. మనం చేతితో సరి చేసుకునే విధానంలోనే కుట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా వస్తుందండి నెక్ షేపు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఆ నెక్ పట్టి అతికేసుకుంటే సరిపోద్ది. ఇది అతికేటప్పుడు కొంచెం చూసుకుంటూ అతకాలండి. కొంచెం లాగినట్టు అతికేమంటే చుంచు వస్తుంది మెడ, సరిగ్గా చూసుకుంటూ అతికితే సరిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ కలిపి కుట్టేయాలి. ఇలా బాడీ పార్ట్ కలిపి కుట్టేటప్పుడు సిల్క్ క్లాత్ అయితే జరిగిపోతూ ఉంటుంది కదా, జరగకుండా అరిచేయ కుడి చేత్తో వేళ్లతో మనం జరుపుతూ ఉంటాం కదా, ఎడమ చేయి అరచేయి క్లాత్ పైన కరెక్ట్గా మిడిల్లో పెట్టి కుడి చేత్తో జరుపుతూ ఉంటే అది మనకి క్లాత్ చుంచు అయితే రాదండి.
చూసుకుంటూ కుట్టాలి. అరిచేయి అలా మిడిల్లో పెట్టి ఉంచామంటే క్లాత్ జరగదు. ఎలాంటి సిల్క్ క్లాత్ అయినా సరే అరిచేయి మధ్యలో పెడితే క్లాత్ జరగదండి. చూసుకుంటూ అతికితే సరిపోతుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కుట్టాలి. సిల్క్ క్లాత్ జారిపోకుండా ప్రిన్సెస్ కట్ కుట్టాలంటే ఫస్ట్ కట్ చేయకూడదండి. అదే మనం ఫస్ట్ కట్ చేసి తర్వాత కుట్టామనుకో క్లాత్ సాగిపోద్ది. కాబట్టి ఫస్ట్ మనం మార్క్ చేసిన ప్లేస్లో కుట్టు వేసుకొని ఆ కుట్టు మధ్యలో కట్ చేస్తే క్లాత్ ఇంకా సాగదు మనకి. ప్రిన్సెస్ కట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగా వస్తుంది ప్రిన్సెస్ కట్. క్లాత్ సాగదు, ఎక్కువ తక్కువ రాదు. అదే మనం లైనింగ్ క్లాత్ ఒకసారి ఒరిజినల్ క్లాత్ ఒకసారి కట్ చేసామంటే సిల్క్ క్లాత్ ఖచ్చితంగా సాగిపోద్ది మనం కుట్టే లోపల. మన చేతిలోనే సాగిపోతుందండి అది. కాబట్టి ఇలాగా ఫస్ట్ కుట్టు వేసుకొని కట్ చేస్తే ప్రిన్సెస్ కట్ కరెక్ట్గా వస్తుంది. సిల్క్ క్లాత్ మీద అస్సలు జారదు ఇలా వేసుకున్నాము అంటే. ప్రిన్సెస్ కట్ కుట్టిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, అసలు ఎక్కువ తక్కువలు రాకుండా ఎక్కడ ముడత కూడా రాకుండా ప్రిన్సెస్ కట్ వచ్చేస్తుంది. మనం ఇలాగా కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసామంటే ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా వస్తుందండి. అది ఎక్కడ సాగదీయాల్సిన పని కూడా ఉండదు, సమానంగా వస్తుంది. అదే మనం ఏ క్లాత్ ఆ క్లాత్ విడివిడిగా కట్ చేసి కుట్టామనంటే సాగుద్ది. అది చూసుకొని కుట్టాల్సి వస్తుందండి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసిన అంబ్రెల్లా కట్ చేసాం కదా, ఆ క్లాత్ అటాచ్ చేయాలి. లైనింగ్ సైడ్ లైనింగ్ అటాచ్ చేయాలి. లైనింగ్ హాఫ్ సర్కిల్ తీసుకున్నాం కదండి, హాఫ్ సర్కిల్ తీసుకున్న లైనింగ్ క్లాత్ లైనింగ్ సైడ్ అటాచ్ చేసేయాలి. సాగకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనం నడుం దగ్గర రౌండ్ కట్ చేస్తాం కదా అంబ్రెల్లాకి, అది సాగకుండా చూసుకుంటూ అతకాలి. సాగితే మళ్ళీ మనకి నడుం దగ్గర పర్ఫెక్ట్ షేప్ కనిపించదండి అది. కాబట్టి సాగకుండా చూసుకుంటూ అతకాలి. కొంచెం కూడా సాగనివ్వకూడదు. సిల్క్ క్లాత్ కాబట్టి చేతిలోనే సాగిపోద్ది. అది సాగకుండా మనం చేతి వేళ్ళతో సరి చేసుకుంటూ దాన్ని అతకాలి. ఇలా లైనింగ్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ అతకడం వల్ల మనకి లోపల ఖర్చు కనిపించకుండా ఉంటుందండి. అదే ఖర్చు కనిపించాలైతే కొంచెం పీచు రావడం అలా జరుగుద్ది కదా, ఖర్చు కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది లోపల కూడా. లోపల బయట కూడా ఒకలానే ఉంటుంది, ఖర్చు మిడిల్లోకి వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ వైపు లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ అతికేయాలి. ఇలా కుట్టడం వల్ల అసలు ఎక్కడ పీచ్ అనేది అయితే కనిపించదండి. ఫ్రాక్ కుట్టిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంటుంది. కొన్ని ఫ్యాన్సీ క్లాత్స్ అయితే గుచ్చుకుపోతున్నాయి లోపల అంటారు కదా, ఓవర్లాక్ చేసినా సరే ఏదో ఇచ్చింగ్లా ఉంటుంది అని అంటారు. ఇలా మనం కుట్టి చూస్తే ఒకసారి అసలు అది పీచ్ అనేది రాదు, గుచ్చుకోదండి. ఈసారి ఎప్పుడైనా కుట్టినప్పుడు మీరు కూడా అలా ట్రై చేయండి. సైడ్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ చివర చిన్న మడత కుడితే సరిపోతుందండి. ఎందుకంటే ఈ క్లాత్కి మనం పైపింగ్ వేయట్లేదు, కస్టమర్ పైపింగ్ అవసరం లేదన్నారు, అందుకని పైపింగ్ వేయట్లేదండి. చిన్నగా మడత పెడితే సరిపోతుంది. మడత వేసి కుట్టేసుకుంటే క్లాత్ చాలా జారిపోతుందండి. ఇది జారిపోయి సాగిపోద్దేమో అని భయపడేలా ఉంది ఇది క్లాత్. కాబట్టి చూసుకొని ఎక్కడ సాగనివ్వకుండా చాలా జాగ్రత్తగా హ్యాండ్స్ పార్ట్ కూడా అతికేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయి. టూ సైడ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలి.
నార్మల్గా కొంచెం జారకుండా స్టిఫ్గా ఉన్న క్లాత్స్ కుట్టేదానికంటే కూడా ఇలా సిల్క్ క్లాత్స్ అయితే కుట్టడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఆది డ్రెస్ ప్రకారం మార్కింగ్ వేసేసుకొని సైడ్స్ జాయింట్ చేసుకోవాలండి. నడుం వరకు కుట్టు వేసిన తర్వాత కిందికి ఒకసారి చూసుకోవాలండి. నడుం దగ్గర నుంచి కిందికి ఒక 5 or 6 ఇంచెస్ చూసుకోవాలి. 5 or 6 ఇంచెస్కి చూసుకొని 4 లేయర్స్ కలిపి వచ్చేలాగా లైనింగ్ 2, ఒరిజినల్ 2, 4 కలిపి వచ్చేలా పట్టుకొని ఒక 5 ఇంచెస్కి ఒక కుట్టు వేసుకోవాలండి. 5 ఇంచెస్ వరకు వేసుకుంటే సరిపోద్ది నడుం దిగిన తర్వాత. కొంచెం కొంచెంగా చూసుకుంటూ జాయింట్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కూడా అంతే, నడుము దగ్గర నుంచి కిందికి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని 4 లేయర్స్ కలిపి వచ్చేలాగా ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2, 4 లేయర్స్ కలిపి వచ్చేలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అక్కడితో కుట్ట ఆపేయాలండి. అక్కడ కొంచెం రఫ్ తీసి అక్కడితో కుట్ట ఆపేయాలి. ఆపిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీసెస్ 2 వదిలేసి మనం ఎక్కడైతే కుట్ట ఆపామో అక్కడి నుంచి ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా, ఒరిజినల్ పీసు 2 కలిపి అక్కడి నుంచి మళ్ళీ కుట్టు స్టార్ట్ చేయాలండి. మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి ఒరిజినల్ క్లాత్ 2 పీసెస్ పట్టుకొని అక్కడి నుంచి చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ పీసెస్ 2 తీసుకొని లైనింగ్ పీసెస్ 2 జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ పీసెస్ 2 జాయింట్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ క్లాత్ దీనిలో ఎక్కడ కలవకూడదు. ఒరిజినల్ క్లాత్ దీనిలో కలిస్తే ఒరిజినల్ క్లాత్ ఏమో ఫుల్ సర్కిల్ వేసాం కదండి, లైనింగ్ క్లాత్ ఏమో హాఫ్ సర్కిల్ వేసాము. కాబట్టి 2 కలిస్తే రెండో సైడ్ కూడా సేమ్ అలానే జాయింట్ చేసేసుకోవాలండి. కానీ జాయింట్ చేసేటప్పుడు సరిగ్గా చూసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ కలవనివ్వకూడదండి. అలా కలిస్తే మాత్రం చుంచు వచ్చేసినట్టు వస్తుంది. ఇది ఫుల్ సర్కిల్ వస్తుంది ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ హాఫ్ సర్కిల్ వేసాం కాబట్టి విడివిడిగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్కి ఖర్చు కోసం కుట్లు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కొంచెం చిన్న మడత వేసి కుట్టాలండి. ఒరిజినల్ క్లాత్కి జిగ్జాగ్ వేస్తాం, వైర్ జిగ్జాగ్ వేస్తాం కాబట్టి లైనింగ్ క్లాత్ మాత్రం చిన్నగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుందండి. అంతే, పర్ఫెక్ట్గా అనార్కలి డ్రెస్ రెడీ అయిందండి. ఇప్పుడు వైర్ జిగ్జాగ్ ఎలా వేయాలో చూద్దామండి. వైర్ జిగ్జాగ్ వేయడానికి నార్మల్గా జిగ్జాగ్ పాదం ఉంటుంది కదా, అంచులు కుట్టే పాదం ఉంటుంది కదా, అంచులు కుట్టే పాదంతో జిగ్జాగ్ వేయడానికే పెట్టాలి. పెట్టి జస్ట్ ఆ జిగ్జాగ్ వేసేయడానికి క్లాత్ తిప్పుతాం కదా, అందులో వైర్ పెట్టాలండి. జిగ్జాగ్ చేయడానికి అంచు తిప్పే దాంట్లో జిగ్జాగ్ వైర్ మనకి షాప్లో జిగ్జాగ్ వైర్ అంటే దొరుకుతుంది. అంచు కుట్టడానికి ఇలా రోల్ చేస్తాం కదా క్లాత్, ఆ రోల్లో జిగ్జాగ్ వైర్ పెడితే సరిపోతుందండి. కానీ వైర్ జిగ్జాగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్తో వెనక వైపు వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో ఫ్రంట్ సైడ్ వైర్ కరెక్ట్గా ఆ ఫోల్డింగ్లోకి వైర్ వెళ్ళేలాగా చూసుకోవాలి. వైర్ కొంచెం కూడా బయటికి తప్పకుండా ఆ ఫోల్డింగ్లోకి వైర్ వెళ్ళాలి.
రైట్ సైడ్తో ఫోల్డింగ్లోకి వైర్ వెళ్ళేలా చూసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో బ్యాక్ సైడ్ క్లాత్ కొంచెం పట్టుకోవాలండి. లేదనుకో వైర్ జిగ్జాగ్ కరెక్ట్గా రాదు, వైర్ బయటకు వచ్చేస్తుంది. అంతే, వైర్ జిగ్జాగ్ వేయడం చాలా నీట్గా వస్తుందండి. వైర్ జిగ్జాగ్ వేస్తే వేవ్స్లా వస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది డ్రెస్కి, లాంగ్ ఫ్రాక్స్కి అయినా అనార్కలి డ్రెస్కి అయినా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. అది వేవ్స్లా వస్తుంది. ఖచ్చితంగా రైట్ హ్యాండ్తో వైర్ సరి చూసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో మనం వెనక వైపు పట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే 2 హ్యాండ్స్ తోటి కూడా చూసుకోవాలండి. ఒకవేళ మధ్యలో మనకి వైర్ అయిపోతే ఫుల్ సర్కిల్కి వైర్ రోల్ సరిపోదు కాబట్టి వైర్ అయిపోయినప్పుడు వైర్ అయిన దగ్గర కొంచెం ఆపి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని మళ్ళీ కొత్త వైర్ పెడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతే అండి. థ్యాంక్ యూ.